ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియోలో 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ద డిఫరెన్స్ ఆఫ్ ఏ స్క్వైర్స్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 180. ద స్క్వైర్ ఆఫ్ ద స్మాలర్ నంబర్ ఈజ్ 8 times ద లార్జర్ నంబర్. ఫైండ్ ద టూ నంబర్స్ అన్నాడు. ఇక్కడ మనకి స్క్వైర్స్ ఆఫ్ టూ నంబర్స్ దాని యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత? 180 అన్నాడు. స్మాలర్ నెంబర్ యొక్క స్క్వైర్ అనేది లార్జర్ నెంబర్కి 8 times ఉంటుంది అన్నాడు. ఓకేనా. ఫర్ సపోజ్ స్మాలర్ నెంబర్ ఎక్స్ అనుకుందాం అనుకోండి. దాని యొక్క స్క్వైర్ అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. ఎక్స్ స్క్వేర్. లార్జర్ నెంబర్ వై అనుకుంటే దానికి 8 times ఉంటుంది అంటే ఏంటి? 8y అని తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో అలా అనమాట. సో అయితే ఆ టూ నంబర్స్ ఏంటివో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఆ నంబర్స్ ఏంటివో మనకు తెలియదు కాబట్టి వాటిని మనం XY అని తీసుకుందాం. ఫస్ట్ లెట్ ద లార్జర్ నంబర్ ఎక్స్. లార్జర్ నెంబర్ని ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. సో నెక్స్ట్ స్మాలర్ నెంబర్ని ఏమనుకుందాం అంటే వై అనుకుందాం. ఓకేనా. స్మాలర్ నంబర్ వై. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ మనకి ఏమన్నాడు క్వశ్చన్లో? ద డిఫరెన్స్ ఆఫ్ ఏ స్క్వైర్స్ ఆఫ్ టూ నంబర్స్ అన్నాడు. సో ఈ రెండు నంబర్స్ యొక్క స్క్వైర్స్ తీసుకుందాం. ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ 180. ఓకేనా. సో ఇందులో డిఫరెన్స్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ టూ నంబర్స్ అంటే ఒకటి ఎక్స్ అనుకున్నాం, ఒకటి వై అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 180. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 180. ఇంకేమన్నాడు ఇందులో మనకి హింట్? ద స్క్వేర్ ఆఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 8 times ద లార్జర్ నెంబర్ అన్నాడు. ఇందులో స్మాలర్ నెంబర్ ఏది? వై కదా. సో దాని యొక్క స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 8 times ద లార్జర్ నెంబర్ అన్నాడు. 8 times అంటే 8 into ఎక్స్. లార్జర్ నెంబర్ ఏంటి? ఎక్స్ కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? వై స్క్వేర్ ఈక్వల్ టు 8x అవుతుంది. ఓకే. సో ఈ వై స్క్వేర్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 180 అవుతుంది అప్పుడు. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x, ఈ 180ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ 180 అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది ఇక్కడ. సో దీని నుండి క్వాడ్రాటిక్ ఫామ్లో యూజ్ చేసి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. దీంట్లో ఏ ఈక్వల్ టు ఏంటి? 1, బి ఈక్వల్ టు -8, సి ఈక్వల్ టు -180. ఓకే. సో ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? -b ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ వాల్యూస్. -b అంటే మైనస్ ఆఫ్ బి వాల్యూ ఎంత? -8 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -8 స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 1, సి వచ్చేసి -180/2a, 2 into 1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ అంటే +8 రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో 180 into 4 అంటే ఎంత అవుతుంది? 180 into 4 ఇక్కడ చేద్దాం చూడండి. 180 into 4 అంటే 4 0s 0, 4 8s 32, 3 4 1s 4 plus 3 7, 720 వస్తుంది. ఓకేనా. 720/2. సో నెక్స్ట్ 8 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 720కి 64 యాడ్ చేస్తే ఏమవుతుంది? 784/2. నెక్స్ట్ 8 ప్లస్ మైనస్ 784 యొక్క రూట్. 784 యొక్క రూట్ ఎంత? 28. 28 into 28 చేస్తే మనకి 784 వస్తుంది /2. 8 ప్లస్ మైనస్ 28/2. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్, ఇక్కడ ప్లస్ మైనస్ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఇంకొకసారి మైనస్ తీసుకుందాం. సో ఎక్స్ ఈక్వల్ టు 8 ప్లస్ 28/2. 8 ప్లస్ 28/2 అంటే 28 ప్లస్ 8 అంటే 36, 36/2. 2 1s 2 8s. ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది? 18 వచ్చింది. సో ఇంకొకటి మైనస్ తీసుకోవాలి కదా. 8 మైనస్ 28/2. 8 మైనస్ 28/2 అంటే -20/2.
2 10s అంటే ఏమొచ్చింది -10 అనేది వచ్చింది. సో ఇక్కడ x ఈక్వల్ టు -10 అనేది వచ్చింది కాబట్టి మనం మైనస్ వాల్యూని కన్సిడర్ చేయొద్దు, ప్లస్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ x ఈక్వల్ టు 18 కదా మనకు వచ్చింది. x ఈక్వల్ టు 18. x అనేది ఏమనుకున్నాం మనం, లార్జర్ నెంబర్ అనుకున్నాం కదా. దేర్ఫోర్ లార్జర్ నెంబర్ ఈక్వల్ టు 18. ఓకేనా. లార్జర్ నెంబర్ అనేది 18. మరి స్మాలర్ నెంబర్ ఏమవుతుంది, స్మాలర్ నెంబర్ని మనం y అనుకున్నాం. ఓకేనా. స్మాలర్ నెంబర్ని y అనుకున్నాం కదా. సో y ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, y² ఈక్వల్ టు 8x ఉంది కదా. సో దీంట్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, y² ఈక్వల్ టు 8 ఇంటూ 18. 8 ఇంటూ 18 అంటే ఏమవుతుంది, 18 8 ఏమవుతుంది 144 కదా. సో 144. y² ఈక్వల్ టు 144. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది 12 అవుతుంది. ఓకేనా. సో y ఈక్వల్ టు 12 అంటే స్మాలర్ నెంబర్ y ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 12 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ లార్జర్ నెంబర్ వచ్చేసి 18, స్మాలర్ నెంబర్ వచ్చేసి 12. సో ఆ నెంబర్స్ వచ్చేసి ఏంటివి అవి నెంబర్స్ 18, 12. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. చూడండి 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ ట్రైన్ ట్రావెల్స్ 360 kilometers at a uniform speed. If the speed had been 5 kilometers per hour more, it would have taken 1 hour less for the same journey. Find the speed of the train అన్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ట్రైన్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుందో, ఎంత దూరం ట్రావెల్ చేయాల్సింది, 360 kilometers దూరం ట్రావెల్స్ చేయాల్సింది. అది ఎలా వెళ్తుంది, యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుంది. అయితే ఇక్కడ ఏమన్నానంటే, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 5 kilometers per hour మోర్, అది వెళ్ళే స్పీడ్ కన్నా ఒక అవర్లో అది 5 kilometers ఎక్కువ వెళ్తే అది చేరడానికి 1 గంట ముందే అదే జర్నీని 1 గంట ముందే చేరుతుంది అన్నాడు. అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటే దాని యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ మనకి దాని యొక్క స్పీడ్ తెలియదు కాబట్టి దాన్ని x అనుకుందాం. సో లెట్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్ టు x. మన స్పీడ్ని ఎలా తీసుకుంటాం, x km/h కదా. సో x km/h. ఓకేనా. సో నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్, ఎంత దూరం వెళ్ళాలి, అది 360 kilometers. ఓకేనా. సో అప్పుడు టైం ఏమవుతుంది, టైం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా. డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది ఎంత 360 kilometers బై స్పీడ్ వచ్చేసి ఏమవుతుంది x అవుతుంది. ఓకేనా. సో మనం టైంకి యూనిట్స్ అంటే అవర్స్లో తీసుకుంటాం కదా. సో టైం ఈక్వల్ 360/x అనేది వచ్చింది. ఇది ఒకవేళ ఇది ఇలా తీసుకున్నాం మనము, అది x kilometers వెళ్ళినప్పుడు. ఇంకొకటి ఏం తీసుకున్నాం, అది ఎంత స్పీడ్తో వెళ్తుంది, 5 km/h మోర్ అనుకున్నాం కదా. అంటే నార్మల్గా వెళ్ళినప్పుడు అది x kilometers వెళ్ళింది, 5 kilometers అనేది ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఏమని తీసుకోవాలి, x+5 అని తీసుకుందాం. నెక్స్ట్ టైం x+5 అని తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, టైం టేకెన్ when స్పీడ్ ఈజ్ x+5 km/h అయినప్పుడు. ఇదేమో నార్మల్గా x కిలోమీటర్ అయినప్పుడు ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, టైం వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ అనేది 360 బై స్పీడ్ వచ్చేసి ఏమవుతుంది x+5. ఓకేనా. x+5 hours. ఇంకా ఇక్కడ ఏమవుతుంది, ఇవి రెండు మనం మైనస్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది, 1 hourకి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. అది క్వశ్చన్లోనే ఇచ్చారు మనకి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ రెండు టైమ్స్ని మైనస్ చేయాలన్నమాట. ఓకేనా. సో 360/x మైనస్ 360/x+5 ఈక్వల్ టు 1. సో ఈ రెండిట్లలో కూడా 360 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ 360ని కామన్ తీస్తున్నా. 1/x మైనస్ 1/x+5 ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్
360 ఆఫ్ ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది, x+5 ఉంది. సో ఏమవుతుంది, దీని యొక్క ఎల్సిఎం x ఇంటూ x+5 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఉంది, x+5 లేదు కాబట్టి x+5 తోటి ఇవన్నీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ x+5 ఉంది, ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ని దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, x+5 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 360 ఇంటూ x+5 ఇంటూ 1 అంటే x+5 మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే x/x ఇంటూ x+5 ఈక్వల్ టు 1. నెక్స్ట్ +x మైనస్ x అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 360 ఇంటూ 5 బై ఎక్స్ ఇంటూ x+5 మల్టిప్లై చేద్దాం. x² ప్లస్ x ఇంటూ 5 అంటే 5x ఈక్వల్ టు 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. x² ప్లస్ 5x ఈక్వల్ టు 360 ఇంటూ 5 అవుతుంది. నెక్స్ట్ x² ప్లస్ 5x మైనస్ ఈ 360 ఇంటూ 5ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. 360 ఇంటూ 5 ఈక్వల్ టు 0. x² ప్లస్ 5x మైనస్ 360 ఇంటూ 5 చేస్తే ఏమొస్తుంది, 1800 వస్తుంది ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. దాని నుండి క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి ax వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ a ఈక్వల్ టు ఏమవుతుంది 1, b ఈక్వల్ టు 5, c ఈక్వల్ టు మైనస్ 1800, x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ b ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఓకేనా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ b అంటే -5 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b² అంటే 5² మైనస్ 4a అంటే 1, c వచ్చేసి మైనస్ 1800 బై 2a అంటే 2 ఇంటూ 1. నెక్స్ట్ -5 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 5² అంటే 25 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ కదా, ప్లస్ 18 4s are 72, 72 ఇంటూ 100 అంటే 7200 అవుతుంది బై 2. నెక్స్ట్ -5 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 7200 ప్లస్ 25 అంటే 7225 బై 2. దట్ ఈక్వల్ ఇది -5 ప్లస్ మైనస్ 7225 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి 85 అవుతుంది బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకోవాలి, ఒకసారి x ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఇచ్చారు కాబట్టి ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఇంకొకటి మైనస్ తీసుకోవాలి. సో ఫస్ట్ ప్లస్ తీసుకుంటున్నా, ప్లస్ 85 బై 2 -5 ప్లస్ 85 బై 2 అంటే ఏమవుతుంది 80 బై 2 అంటే 2 4s are 80 అంటే 40 వస్తుంది x ఈక్వల్ టు. ఇంకొకటి మైనస్ తీసుకుంటే -5 మైనస్ 85 బై 2 ఈక్వల్ టు మైనస్ 90 బై 2 అంటే మైనస్ 45 వస్తుంది. సో మనం ఎప్పుడైనా కూడా స్పీడ్ని మనం నెగిటివ్లో తీసుకోము. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది x ఈక్వల్ టు 40 km/h అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ x ఈక్వల్ టు 40 km/h. ఓకేనా. సో ఇది ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత వచ్చింది 40 km/h అనేది వచ్చింది. సో ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.